వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. సో ముందుగా కోకాపేట, అసలు ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ లేరు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోకాపేట. కోకాపేట 2000 సంవత్సరంలో ఒక చిన్న గ్రామం. ఆ రోజున హైటెక్ సిటీ ప్రాంతం ఇక్కడ డెవలప్మెంట్ అవగానే కోకాపేటకి ఎక్కడ లేని డిమాండ్ అయితే వచ్చేసింది. అయితే అప్పట్లోనే ఎకరం ₹1,00,00,000 దాకా అక్కడ పలకటం. సో చాలా మంది గ్రామంలో ఉండే ప్రజలు ఆ భూములు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం. సో అలాంటి కోకాపేట లాంటి ప్రాంతం మళ్ళీ హైదరాబాద్లో కొత్తగా ఎక్కడ డెవలప్ అవబోతుంది కూడా మనతో పాటు చర్చించడానికి అరుణ్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. కోకాపేట సినిమాల్లో చూసాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్గా అసలు కోకాపేట అంటే ఏంటి కూడా కొన్ని దగ్గర చాలా నేను. సో ఒక చిన్న గ్రామం ఒకప్పుడు 2000 సంవత్సరంలో అయితే గ్రామమే అది. ఎప్పుడైతే హైటెక్ సిటీ మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, ఆ బిల్డింగ్ ఎప్పుడైతే కట్టారో ఒక్కసారిగా హైటెక్ కోకాపేట అనేది విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అసలు జీవితంలో ఊహించలేనంత రేట్లు అనేది అక్కడ వచ్చేసి చాలా సినిమాల్లో కాదు ఆర్టికల్స్ లో కూడా చదివాం. అంటే వీళ్ళు పొలం అమ్ముకున్న తర్వాత వచ్చిన ₹1,00,00,000, ఎకరం అమ్మితే ₹1,00,00,000 ఇస్తే ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక చాలా మంది మోటార్లో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని పోయి బ్యాంక్ లో ఎలా చేయాలో కూడా తెలియక వాళ్ళు ఉన్నారని చెప్పి విన్నారు. కోకాపేటకి అంత పేరు. సో ముందుగా కోకాపేట గురించి చెప్పి, ఇదే కోకాపేట లాంటి ప్రాంతం మళ్ళీ హైదరాబాద్ ఎక్కడ డెవలప్ అవబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఓకే, సో కోకాపేట అనేది అందరికీ అంటే వరల్డ్ వైడ్ కోకాపేట ఎలా తెలిసింది అంటే ఎకరం 100 కోట్లకు వెళ్ళింది అనే ఆర్టికల్ లేదా న్యూస్ ఇప్పుడు బిఫోర్. సో అది చెప్తా అండి. అసలు 100 కోట్లకి ఎకరం హైదరాబాద్ లో అనేది పేరు తీసుకొచ్చేది మాత్రం కోకాపేట. సో ఎక్కడ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అంటే మన తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి నోరు తెరిచారు. అమ్మ, కోకాపేటలో 100 కోట్ల ఎకరం, హైదరాబాద్కి పొటెన్షియల్ ఉందని తెలుసు, ఇంత పొటెన్షియల్ ఉందా అనేది. సో దానికి ఒక 25 సంవత్సరాల క్రితం చూసుకుంటే దానికి ఎకరం 20 లక్షలు అండి. సో అలీ గారు మనకి ఎప్పుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక అలీ గారు ఏంటంటే ఓ రోజు ఆయన కొంటా ఉంటారు ల్యాండ్స్. శోభన్ బాబు గారు అందరికీ మార్గదర్శి, తర్వాత వచ్చేసి మురళీమోహన్ గారు కూడా చెప్తూ ఉంటే, మురళీమోహన్ గారు తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పేవాళ్ళు, సార్ మీరు ఒక ఎకరం తీసి పెట్టుకోండి లేదా కొంచెం మంచి ప్లేస్ తీసి పెట్టుకోండి అని బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో మురళీమోహన్ గారు ఒకళ్ళు. అలాగే మురళీమోహన్ గారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదంటే శోభన్ బాబు గారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, అలీ గారు కూడా బాగానే తీసుకున్నారు. అలీ గారు ఒకసారి ఆయన మాటల్లోనే చెప్పారు ఏంటంటే, ఒకసారి స్థలం చూద్దామని వెళ్ళారు. ఒక 20 ఎకరాల ల్యాండ్ ఎంతో ఉంది. అది చాలా చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు డ్రైవర్తో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఏరియా చూశారు. అన్ని రాళ్ళు రప్పలు ఇంకేం కనబట్టలేదు, కొండల్లాగా ఉంది. సో అక్కడ ఎకరం 20 లక్షలు చెప్పారు. కోకాపేటలో ఒక మీడియేటర్ ద్వారా వెళ్తే 20 లక్షల రూపాయలు చెప్పారు. 20 లక్షలకి అలీ గారి దగ్గర అనుకున్నారు తీసుకుని పెట్టుకుందాం, తర్వాత చూసుకుందాం అనే మెంటాలిటీతో ఉన్నారు ఆయన. అయితే పక్కన డ్రైవర్ కానీ పక్కన ఉన్న పర్సన్ ఫ్రెండ్ కానీ అన్నాడు, అసలు ఏం చూసి ఇక్కడ 20 లక్షలు పెడతావు? ఈ కొండలేంటి, గుట్టలేంటి, రాళ్ళేంటి, రప్పలేంటి, వీటిల్లో నువ్వు 20 లక్షలు ఎందుకు పోస్తావు అని ఆయన పాపం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ల్యాండ్ కొనేటప్పుడు మాత్రం నేను చాలా మంది కస్టమర్లకు కూడా చెప్తాను, మీకు మనసుకి నచ్చితే ఎవరిని అడగవద్దు, పక్కన మీ బ్రదర్స్ని కూడా అడగవద్దు, కొనేసుకోండి. ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు పడటం అనేది ఉండదు, ₹1 పెరుగుతుంది. ఎవరి వల్ల మీరు కొనుక్కోవడం మానేసిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో అట్లానే ఆయన ఇప్పుడు ఏం చెప్తారంటే, ఆ 20 లక్షలు కొనుక్కున్న ఎకరం ఇప్పుడు ఉంటే కనుక 100 కోట్లు అయింది. బట్ నేను వేరే వాళ్ళ మాటలు విని ఇలా అన్నానని ఓపెన్గా చాలా మీటింగ్స్లో కూడా చెప్పారు ఆయన. అలాగే అంటే ఎందుకు అన్నానంటే, ఆ ఏరియాకి అంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకాపేటకి అంత రేంజ్ ఎందుకు వచ్చింది? నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫస్ట్ అంటే సిటీ అంటే ఎక్కడ ఉండేదంటే అబిడ్స్, లేదంటే పంజాగుట్ట, లేదంటే ఇక్కడ కుకట్పల్లి, ఆ ఏరియా నుంచి నెమ్మదిగా డెవలప్ అయిన తర్వాత గచ్చిబౌలికి బాగా ప్రేయర్ వచ్చింది. ఐటీ హబ్ ఒకేసారి రావడం, ఐటీ వాళ్ళందరూ ఒకేసారి సెటిల్ అవ్వడము, ఈ ఏరియాస్లో ఏంటంటే నెమ్మదిగా అప్పటి వరకు హైదరాబాద్లో లేని టాప్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 30, 35, 50 ఈ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. అంటే గచ్చిబౌలి అంటే ఏంటంటే ఒక చిన్న సింగపూర్ లాగా అనమాట, పెద్ద అదే వచ్చింది. సో దాంట్లో ఏమైందంటే అప్పుడు ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళింది ఏముందంటే మనకి కోకాపేట ఏరియా చూస్తారు. అంటే దానికి నెక్స్ట్ డెవలప్మెంట్ స్ట్రెచ్ అంటాం కదా, ఆ స్ట్రెచ్లో కోకాపేట ఉంది. కోకాపేటలో బిల్డర్స్ అందరూ ఒకేసారి రావడం, డిమాండ్ క్రియేట్ అవడంతో ఒకేసారి 100 కోట్లకి వెళ్ళిపోయింది. దాంట్లోనే ఒక పార్ట్ని నియోపోలిస్ అన్నాము. దాంట్లో ఎంఎస్ఎన్ వాళ్ళది 1 అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
మెయిన్ వచ్చేసి ఏఎస్బిఎల్ఓకి కొనుక్కున్నారు దాంట్లోని. అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది, ఈవెన్ 100 acres 100 crores కూడా. సో ఇప్పుడు ఏమైందంటే కోకాపేట అంత పాపులర్ ఎందుకు అయిపోయిందంటే వీళ్ళు కొన్న రేట్ ఎకరం ఎక్కువ కాబట్టి దీని మీద కన్స్ట్రక్షన్ చేసే రేట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఆ ఏరియాలో అంటే నానక్రామ్ కూడా కానీ లేదంటే కోకాపేట కానీ ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా 10,000 to 14,000 రేంజ్లో ఉంది. అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి వచ్చేసి 12 అలా 12, 13లో ఉంటే కొన్ని కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే అన్ని కూడా 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీలో ఉన్నాయన్నమాట. అయితే దీని తర్వాత మీరు ఇందాక అడిగినట్టుగా నెక్స్ట్ కోకాపేట ఎక్కడ అవుతుంది అంటే కొల్లూరు ఎగ్జిట్. అంటే కొల్లూరు తెల్లాపూర్ సైడ్ ఎక్కువ మళ్ళీ సేమ్ అంటే కోకాపేట కానీ లేదంటే ఒక న్యూ పోలీస్ కానీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు జనాలు పెరిగిపోయారు, బిల్డర్స్ పెరిగిపోయారు, రేట్ పెరిగిపోయింది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే మనకి కొల్లూరు ఎగ్జిట్ సెకండ్, ఇది 1లో ఉన్నాం 2లోకి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ బాగుంది. సో ఆ ఏరియాలో తెల్లాపూర్లో ఇప్పుడిప్పుడే మీకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ బ్రాండెడ్ కంపెనీలన్నీ కూడా మంచి మంచి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్ట్ చేసినాయి. సో కస్టమర్ థింకింగ్ ఎలా ఉంది అంటే 10 నిమిషాల్లో నేను గచ్చిబౌలికి వెళ్ళిపోతాను, అక్కడ నుంచి ఒక 20 నిమిషాల్లో హైటెక్ సిటీ వెళ్ళిపోతాను. ఇట్లా మైండ్ సెట్లో ఏమవుతుందంటే నెక్స్ట్ 100% మంచి అంటే హారిజెంటల్ కాకుండా వర్టికల్ బిల్డింగ్స్ ఎక్కువ వచ్చేది తెల్లాపూర్ అవుతుందండి. తెల్లాపూర్ ఒకటి, ఆ ఏరియాలో కొల్లూరు ఎగ్జిట్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఇవాళ కాకపోతే రేపైనా కూడా మీరు అన్నట్టు 100 కోట్లు ఎకరం పలుకుతుందో లేదా కానీ దగ్గరలో ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే అది సెకండ్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు కానీ తెల్లాపూర్ కానీ. ఇప్పుడు అలాంటిది ఇంకొకటి గచ్చిబౌలి కోకాపేట లాంటిది ఇంకో ప్లేస్ కూడా వచ్చింది, అదే రాజేంద్ర నగర్ బుద్ధివేల్. ఇప్పుడు ఆ ఏరియా ఎలా ఉందంటే పెద్ద మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద టాప్ వాళ్ళందరూ కూడా అక్కడ ఏరియా తీసుకున్నారు. ప్రెస్టేజ్ వాళ్ళు కావచ్చు, గోద్రేజ్ వాళ్ళు కావచ్చు, రామ్కి కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ జరిగిపోయినాయి, వాళ్ళ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళు 8,500, 7,500 రేట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలో. అంటే ఈ ఏరియాకి సడన్గా ఎందుకు అంత బూమింగ్ వచ్చిందంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కాలనుకున్న దగ్గర, సిటీకి వెళ్ళాలనుకున్న దగ్గర, నెక్స్ట్ ఐటీకి రోడ్ అంతా కూడా అక్కడ జమ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే రేట్ కూడా అనుకువగా ఉంది. లైక్ ఏంటంటే 6,500 చిన్న కంపెనీలు అయితే 6,500 రేట్ నుంచి కూడా ఉంది. 6,500లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎక్కడ దొరకట్లేదు మనకి, 75 కానీ 85 కానీ. సో దీనివల్ల ఏమైందంటే రాజేంద్ర నగర్ బుద్ధివేల్ ఏదైతే ఉందో ఆ ఏరియాకి సడన్గా బూమింగ్ పెరిగింది. బట్ ఎక్కువ ఎలా ఆలోచిస్తున్నారంటే అవుటర్ ఎన్ఆర్ఐలు వచ్చినా కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో నాకు ఒక హౌస్ ఉన్నదంటే అక్కడ ఉంటాను, నేను చూసుకున్న పనులు చూసుకుని వెళ్ళిపోతాను, లేదా రెంటల్ ఇన్కమ్ పెరుగుతుంది అనే విషయంలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను మొన్న ఒక గోద్రేజ్ ప్రాపర్టీ కూడా చూసి వచ్చాను. వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కంపేర్ చేసి చూశాను. వీళ్ళందరూ ఏంటంటే ఆ ఏరియాస్లో స్టాండ్ బై అవ్వడానికి మంచి మంచి ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్రైస్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది 2.5 to 3 years అయ్యేసరికి 100% ఇది 10,000కి దాటైపోతుంది. ఈ 10,000కి వెళ్ళిపోతే మళ్ళీ అందరికీ సేమ్ బడ్జెట్ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ కనుక కోకాపేట లాంటి ఎగ్జిట్ అయితే రాజేంద్ర నగర్కి ఉంది, అటు వచ్చేసి తెల్లాపూర్కి ఉంది. ఈ రెండింటిలో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకుంటే 2 yearsలో మోస్ట్లీ ఒక సపోజ్ ఇప్పుడు నేను 8,500లో పెట్టాను, 11,000 ఒక 3 yearsలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్క్వేర్ యార్డ్ అంటే 3,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ తీసుకున్నా, 2,000 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా 60 లక్షల రూపాయలు నాకు వస్తుంది. అంటే ఈ మెంటాలిటీలో ఉన్న వాళ్ళు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 సంవత్సరాల్లో నాకు కొంచెం ఇమీడియట్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ చూసుకుని పెట్టుకోండి, బ్రాండెడ్ ప్రాజెక్ట్లో పెట్టుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. అంటే రెరా ప్రాజెక్ట్స్లోనే పెట్టమని నేను చెప్తాను. రెరా ప్రాజెక్ట్లో 5,500 స్క్వేర్ యార్డ్ ఇచ్చినా కూడా తీసుకోవద్దు. రెరా వచ్చిన ప్రాజెక్ట్స్లో రూపాయి ఎక్కువైనా కూడా తీసుకోండి, ఎందుకంటే మీకు రిస్క్ ఉండదు, హ్యాండ్ ఓవర్ టైం కరెక్ట్గా ఉంటుంది, రేపు వద్దని ఎవరిని మనం అడగక్కర్లేదు. సో ఈ ఏరియాస్లో మీరు కంపేర్ చేసి చూసుకుంటే అంటే నానక్రామ్ కూడా కానీ లేదంటే కోకాపేట ఏరియాస్ శాస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిలో కూడా మనకు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకోగలిగితే ఈ 2 ఏరియాలు నేను చెప్పిన 2 ఏరియాలో కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి. సో ఆ ఏరియాలో తీసుకున్న వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మీ సలహా కానీ కావాలంటే మీ కాంటాక్ట్. తప్పకుండా అండి. అంటే నాకు తెలిసినంత వరకు మీకు నాలెడ్జ్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391112121. అంటే ఏ ఏరియాస్లో పెట్టాలనే దానికి నా సజెషన్ ఇస్తాను. తర్వాత మీరు యూ కెన్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యావ్ ఏ ఒపీనియన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.